ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం కాగా భారతీయులందరూ హర్షం వ్యక్తపరుస్తున్నారు. మరోసారి భారత్ జోలికి రావాలంటే భయపడేలా దాడులు జరగాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడుల వీడియోలను సైన్యం విడుదల చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులలో విజయవంతంగా వాటిని నాశనం చేశామని భారత సైన్యం పేర్కొంది. కేవలం 23 నిమిషాలలో ఆపరేషన్ నిర్వహించామని తెలియజేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన అనంతరం ఆయన రాష్ట్రపతిని కలిశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన రాష్ట్రపతికి వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 చోట్ల ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన భారత్ కీలక ఉగ్రనేతలను మట్టుబెట్టిందని చెప్పారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగిన విషయమని చెప్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ దాడి ఘటనపై మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు మృతుడు మధుసూదన్ సతీమణి. ఆపరేషన్ సింధూర్ పట్ల ఆమె హర్షం వ్యక్తపరిచారు. ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా సమాధానం చెప్పారని ఆమె అభిప్రాయపడ్డారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. విశాఖ, మచిలీపట్నం సహా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోనూ ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది ఈ డ్రిల్లో పాల్గొన్నారు. అత్యవసర సమయాలలో అప్రమత్తతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 2వ పంటకు సాగునీటిని విడుదల చేశారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సోమశిల ప్రాజెక్టును సందర్శించిన ఆయన గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి రబీకి నీరును విడుదల చేశారు. రైతులకు అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్తో యుద్ధానికి తాము వ్యతిరేకమన్నారు సిపిఐ నేత నారాయణ. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పిన ఆయన ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సహకారం అందించాలని చెప్పారు. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్య కేసును ఛేదించారు బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు. పోలినాడు చెరువు గ్రామంలో జరిగిన హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వర్గపోరు, ఆధిపత్యమే హత్యకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు.